ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని రూరల్ నియోజకవర్గంలో ఉన్నాము. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే చాలా పెద్ద నియోజకవర్గంగా మనము రూరల్ నియోజకవర్గానికి ఒక పేరైతే ఉంది. 14 నెలలు అవుతా ఉంది. ప్రజాపాలన అనే ఒక నినాదంతోనైతే పొలిటీషియన్స్ ముందుకు రావడం జరిగింది. అసలు ఈ 14 నెలల్లో ఎవరికి మంచి జరిగింది, ఎవరు నష్టపోయారు అనే దానిపైన మనతో మాట్లాడడానికైతే మనము డిచ్పల్లికి అయితే వచ్చినాం. డిచ్పల్లిలో చాలామంది పబ్లిక్తో కూడా మనం ఇంటర్గేట్ అయినాము. సో ఇందులో భాగంగానే ఒక అన్న అయితే ఉన్నారు. అన్న నమస్తేనే. మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఇక్కడ ఈ దందా చేస్తూ ఉన్నారు? సార్ నేను గత 20 సంవత్సరాల నుంచి పని చేస్తున్నా సార్. మా వృత్తి చెప్పులు మోచి ఎస్సీ. 20 సంవత్సరాలు ఇదే చెప్పులు కుట్టుతూ జీవనం సాగిస్తున్నాను. కానీ ఏ ప్రభుత్వము మాకు మీరు ఎలా ఉన్నారు, ఏ పరిస్థితి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా దుకాణం మీరు బయట కూర్చుంటున్నారు, ఎవ్వరు ఏ కార్యకర్తలు కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు వచ్చి మమ్మల్ని మా దగ్గరికి వచ్చి రావడం ఇది వరకు జరగలేదండి. ఎగ్జాక్ట్లీ మనము ఇక్కడికి వచ్చిన మెయిన్ మోటో అదే. ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. కాకపోతే ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు చెప్పులు కుట్టుకొని జీవనం కొనసాగించే వాళ్ళ గురించి ఇప్పటివరకు ఒక్క మనిషి కూడా వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడే లేరు అని చెప్పేసి అన్న తర్వాతనే మనము ఒకసారి వీళ్ళ దగ్గరికి వచ్చి అసలు ఎట్లా ఉంది ప్రభుత్వం, మీకేమైనా డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా మీ గురించి అని చెప్పేసి మాట్లాడడానికైతే వచ్చినాము. సో మీరు చెప్పినట్టు ముమ్మాటికి నిజం అనేది. దాదాపు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి. దాదాపు 20 సంవత్సరాలు అంటే మనకి 4 టర్మ్స్కి సంబంధించినటువంటి ప్రభుత్వాలు కూడా మనకి చేంజ్ అయినట్టు మనకు తెలుస్తుంది. దాంతోపాటు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఏమనిపిస్తూ ఉంది? ఇక్కడ పరిపాలన కావచ్చు, ఇక్కడ మీ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి సంబంధించినటువంటి పరిపాలన అనేది ఎలా ఉంది? పరిపాలన గురించి కాదు సార్, ఎందుకంటే నా బతుకు గురించి నా విషయము. ఎందుకంటే గత 2018 తారీఖు 4 నెలల 2015లో నేను నా పేపర్లో ఉన్న ఫోటో చెప్పులు కుట్టడం ఇలానే మీడియా వాళ్ళు వచ్చి మీరు ఎలా బతుకుతున్నారంటే, అయ్యా మేము రోజుకు 200 కానీ 150 కానీ ఇట్లా కూలీ చేసుకుంటా బతుకుతున్నాము. కానీ ఏ నాయకుడు ఏ ఎమ్మెల్యేగా ఇదివరకు మాకు అడిగి మీరు ఎలా బతుకుతున్నారని ఈ సమస్యకు రోడ్డు పైన వచ్చి కనీసం ఒక మాట అయినా మాట్లాడు. ఎలక్షన్ ఉన్నప్పుడు గల్లీ గల్లీ తిరిగే బదులు కనీసము హైవే రోడ్డు పైన ఎవరు ఎలా బతుకుతున్నారో అని చూసి వాళ్ళు ఎలా బతుకుతున్నారో వాళ్ళని ఎలా పైకి తేవాలా అన్నా కానీ ఏ నాయకుడికి లేదండి. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటే ఎలక్షన్ పీరియడ్లో మీ దగ్గరకు వచ్చి ప్రచారంలో భాగంగా మాకు ఓటు వేయండి అని చెప్పేసి మీకు అడిగినారా లేదా? మాకు అడగలేదు సార్. ఏ నాయకుడు అయినా కానీ రోడ్డు పైకి వచ్చి మీరు మా దానికి ఓటు వేస్తారా అని ఎవ్వరు అడగలేదు. అవసరం ఏ నాయకుడు సార్ అయినా కానీ ఇంటికాడనే వాళ్ళు ఊరేగింపులనే మాకు ఓటేయండి అని అడిగినారు తప్ప కానీ మరి రోడ్లపైన బతుకుతున్నారు, మరి మా కాంగ్రెస్కు వేస్తే బాగుంటుంది, మా బీఆర్ఎస్కి వేస్తే బాగుంటుంది, మేము మీకు మంచిగా చేదోడవాదుగా మేము మంచిగా మీకు సహకరిస్తాము, మాకు ఓటేసి గెలిపియండి. గత ప్రభుత్వంలో మీరు ఎవరికి ఓటేయడం జరిగింది? గత ప్రభుత్వంలో మేము బీఆర్ఎస్కి వేసినామండి. కానీ మాకు ఎక్కడ ఎవరికి ఏ ఓటేసినా కానీ మా సమస్యలు మాత్రం మా దగ్గరనే ఉన్న తప్ప కానీ బయట మాత్రము వెళ్ళటం లేదు. సో ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉంది? మరి ఆయన అయితే అధికారంలోకి వచ్చారు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఒక అభ్యర్థిగా నిలబడి కాంగ్రెస్ నుంచి ఒక ఎమ్మెల్యే అయ్యారు. అయిన తర్వాత మరి ఏమైనా అభివృద్ధి పరంగా ఏమైనా చేస్తూ ఉన్నారా లేదా, మరి పట్టించుకుంటున్నారా లేదా ప్రజల్ని? అసలు గత సంవత్సరం అయిన నుంచి ఇక మన భూపతి రెడ్డి గారు అంటే రోడ్డు పైన మాత్రం ఎవరిని చూడడం లేదు. మళ్ళా తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలైనా ఎవరైనా కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, రోడ్ల పైన ఎవరైనా బీద వాళ్ళు బతుకుంటే ఎలా బతుకుతున్నారని అడిగి మరీ తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. ఇది మొత్తానికి ఎంతోమంది పొలిటీషియన్స్ వచ్చినారు, వెళ్ళినారు. దాదాపు 20 సంవత్సరాలుగా ఇక్కడ ఈయన చేతి వృత్తులు అయితే చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇప్పటివరకు ఒక పొలిటీషియన్ కూడా వచ్చి మా బాధల గురించి మాట్లాడలేదు అని చెప్పేసి బాధపడుతున్న పరిస్థితి ఉంది. 14 నెలల సమయంలో కూడా రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి భూపతి రెడ్డి గారు కూడా ఒక్కసారి కూడా అసలు ఎట్లా ఉన్నారు ఏంది అనే దానిపైన కూడా
మాట్లాడలేదు. ఇప్పటికి మేము ఇంకా బాధపడతా ఉన్నాము, ఎదురు చూస్తూ ఉన్నాం. వచ్చి మా సమస్యలపైన వాళ్ళు ఏమైనా అడుగుతారేమో అని చెప్పేసి కూడా 1000 కన్నులతో ఎదురు చూస్తున్నాం అని చెప్పేసి చాలా వరకు కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇది వాళ్ళ పబ్లిక్ టాక్.